బూక్య చందునాయక్ తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి, పత్తి రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్గా నేను పనిచేస్తున్నా. జనగామ జిల్లాలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పరిస్థితి ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్న పరిస్థితి ఉన్నది. ఇప్పటికే వానాకాలం సీజన్లో ముఖ్యంగా యూరియా అందక రైతులు పెద్ద ఎత్తున పంట దిగుబడి తగ్గిపోయి పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఇప్పుడు యాసంగి సీజన్ ప్రారంభమైంది. యూరియా అందించాల్సిన ప్రభుత్వాలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నాయి. దీని వెనుక వ్యవసాయ రంగాన్ని తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున దివాలా తీయడానికి ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నట్టుగా మాకు అనిపిస్తూ ఉన్నది, మాకు అర్థమవుతూ ఉన్నది. ఎందుకని అంటే యూరియాను తయారు చేయవలసిన కంపెనీలు భారతదేశంలో పెద్దగా లేవు. ఉన్న ఒక్క కంపెనీ కూడా పనిచేసేటువంటి పరిస్థితి లేదు. మనం యూరియా ఈ దేశానికి సరిపడ యూరియా కావాలన్నా లేదంటే ఇతర ఎరువులు కావాలన్నా విదేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. విదేశాల నుండి దిగుమతి చేసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం విదేశాల నుండి ఇండెంట్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. కానీ కేంద్ర ప్రభుత్వం యూరియా కంటే ఇతర వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. యూరియా వలన భూమి నష్టపోతున్నది, భూమి సమతుల్యత దెబ్బతింటున్నదని ప్రచారం చేస్తూ ఈరోజు వ్యవసాయ రంగాన్ని, రైతును దివాలా తీసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ మధ్య కాలంలోనే విత్తన చట్టం తీసుకొచ్చింది. మొత్తం ఈ విత్తన చట్టం ద్వారా ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకు విత్తనాన్ని అప్పగించే అటువంటి పద్ధతుల్లో ఈ చట్టం ఉన్నది. విత్తనాల వలన రైతులు నష్టపోయినా, ఇంకేమన్నా అయినా, కల్తీ విత్తనాలైనా దాని మీద నష్టపరిహారం పొందే అటువంటి సరళమైన పద్ధతి లేకుండా ఈరోజు కంపెనీలకి ఎచ్చేదగా విత్తనాలు ఇబ్బడి మొబ్బడిగా అమ్ముకునే అటువంటి తయారు చేసే అటువంటి అవకాశం కల్పిస్తున్నాయి తప్ప రైతులకు నష్టపరిహారాలు ఇచ్చే సందర్భంలో కావచ్చు, విత్తనాల ఇబ్బంది జరిగేటప్పుడు రైతుల హక్కులను కాపాడడంలో కానీ ఈ విత్తన చట్టం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆ విత్తన చట్టాన్ని మేము వెనక్కి తీసుకోవాలని రైతుల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటుగా ఈ మధ్య కాలంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో 2 ప్రధాన పంటలు వరి, పత్తి ఉంటుంది. ఇందులో ఈ మధ్య కాలంలో పత్తి పంటను పూర్తిగా కమర్షియల్ పంటగా ఉన్నది. ఈ పంటను రైతుల చేతుల్లో వ్యవసాయమే చేయకుండా రైతులను ఎల్లగొట్టాలనే ప్రయత్నంలో భాగంగా కపాస్ కిసాన్ యాప్ను తీసుకొచ్చి ఆ యాప్ ద్వారా ఇంతకుముందు రైతు చెప్పుకున్నాడు తన గోసను, ఆ యాప్లో స్లాట్ బుక్ చేసుకొని ఆ రైతు పత్తి అమ్మడానికి పోవాలి తప్ప ఇంకో మార్గం లేనటువంటి పరిస్థితి ఉన్నది. స్మార్ట్ ఫోన్ లేని రైతులు ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ యాప్ వలన ఇక్కడ పక్కన ఉన్న మిల్లుకు అమ్ముకోకుండా సుదూర ప్రాంతాలకు అమ్ముకునే అటువంటి పద్ధతులలో CCI, కేంద్ర ప్రభుత్వం, టెక్స్టైల్ డిపార్ట్మెంటు మ్యాపింగ్ పేరుతోని రైతులకు పెద్ద ఎత్తున ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కల్తీ విత్తనాలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉన్నది. అదేవిధంగా పెద్ద ఎత్తున ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు సంభవించినప్పుడు రైతులకు నష్టపరిహారం ఇవ్వడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంటల బీమా పథకాన్ని తీసుకొస్తామని, రైతును రాజు చేస్తామని చెప్పేసి కల్లిబొల్లి మాటలు, అబద్ధాలు చెప్తూ ఈరోజు ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మర్చిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ మధ్య కాలంలోనే మొంతా తుఫాను వలన రాష్ట్రంలో కావచ్చు, జనగామ జిల్లాలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు. ఇంతేకాదు, గత 3-4 సంవత్సరాల నుండి యాసంగి సీజన్లో వడగండ్ల వర్షాలతోని పెద్ద ఎత్తున పంట నష్టపోతున్నది. వాటికి నష్టపరిహారం ఇచ్చే పరిస్థితి లేదు. పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు సినిమా వాళ్ళు, హీరోలేమో సినిమా తీయంగానే వాళ్ళు ఏ టికెట్ నిర్ణయిస్తే దానికి ధర నిర్ణయించి ప్రభుత్వం అమలు చేస్తున్నది. కానీ రైతు పండించిన పంటను మాత్రం ధర నిర్ణయించడంలో ప్రభుత్వాలకు కావచ్చు, రైతులకు ఆ హక్కు ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఉన్నది. కాబట్టి స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం గిట్టుబాటు ధరల గ్యారంటీ చట్టం చేసి రైతును కాపాడాలి, వ్యవసాయాన్ని కాపాడాలి, ఈ దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కానీ ప్రభుత్వాలు ఆ బాధ్యత నుంచి తప్పుకుంటూ క్రమంగా మొత్తం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు, ప్రైవేటు కంపెనీలకు అప్పగించేందుకు కొత్త చట్టాలను, రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ మధ్య కాలంలోనే విత్తన చట్టం కావచ్చు, ఇప్పుడు విద్యుత్ సమస్య చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విద్యుత్ సవరణ చట్టం పేరుతోని ఈ కరెంటు ఉన్నట్టు అంతాని దాని గుప్పెట్లో తెచ్చుకొని కార్పొరేట్ శక్తులకు అప్పగించే ప్రయత్నం, అదానీ కంపెనీకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే గోవా లాంటి రాష్ట్రాలలో, బీహార్ లాంటి రాష్ట్రాలలో ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేశారు. 24 గంటలు ఇచ్చుడెక్కడో సచ్చుడెక్కడదో కానీ మొత్తం కరెంటే లేకుండా చేసే అటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇట్లా చెప్పుకుంటూ పోతే రైతు
వ్యవసాయం చేసేదానికంటే ఈ కాలంలో దాదాపు దేశంలో ప్రతి సంవత్సరం కోట్ల మంది రైతులు వ్యవసాయాన్ని వదిలేసి ఇతర పనులకు పట్టణాలకు పోయి అపార్ట్మెంట్లలో అటెండర్లుగా, వాచ్మెన్లుగా, క్లీనర్లుగా, మురికివాడల్లో పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వ్యవసాయం ఈరోజు లాభసాటిగా లేనటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ప్రభుత్వాలు మాత్రం దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. గిట్టుబాటు ధరలు లేవు. దాంతోపాటుగా మార్కెట్ వ్యవస్థలో పెద్ద ఎత్తున అవినీతులు జరుగుతున్నాయి. గత సంవత్సరం పత్తి సీజన్లో కోట్ల రూపాయల అవినీతి జరిగితే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. తూతు మంత్రంగా సస్పెండ్ చేసి మళ్ళీ డబ్బులు తీసుకొని మంత్రుల స్థాయిలోనే ఈరోజు మళ్ళీ తిరిగి వాళ్ళని రీఇన్స్టిట్యూట్ చేసేటువంటి పద్ధతి కనబడతా ఉన్నది, అమలవుతూ ఉన్నది. కానీ రైతుకు కావాల్సిన ఇన్పుట్లను కావచ్చు, విత్తనాలను కావచ్చు, ఇతర సౌకర్యాలను కావచ్చు, విద్యుత్తును కావచ్చు, రైతులకు లాభసాటిగా ఉండే విధంగా గిట్టుబాటు ధరలు కావచ్చు, ఇవన్నీ కల్పించి మార్కెట్ అవకాశం కల్పించి రైతులను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే జనగామ జిల్లాలో ఇప్పటికే మండలానికి కనీసం 5-6 వేల ఎకరాలలో మొక్కజొన్న పెట్టిర్రు. యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టేటువంటి పరిస్థితి దాపురించింది. దీనికి ప్రధాన కారణంగా మా దృష్టి వరకు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం విదేశాల నుండి కావాల్సిన యూరియాను ఇండెంట్ పెట్టి తీసుకోకపోవడం, రాష్ట్రాలకు అందించకపోవడం, యూరియాను తీసేసి మొత్తం నానో యూరియా, నానో డిఏపిని తీసుకొచ్చి అదానీ, అంబానీ ఇట్లాంటి ప్రైవేట్ కంపెనీల దగ్గర ఎలక్ట్రల్ బాండ్ల పేరుతోని ప్రభుత్వం దండుకొని ఈరోజు రైతులకు దిగుబడి లేకుండా చేసేటువంటి పరిస్థితి ఉన్నది. మంచి దిగుబడి వచ్చే విత్తనాలను తీసుకొచ్చే పరిస్థితి లేదు. వ్యవసాయం చేస్తే ఎకరానికి మామూలుగా వరికి అయితే 46,000, 50,000 పెట్టుబడి అవుతున్నది. పత్తి పంటకైతే 60,000 పెట్టుబడి అవుతున్నది. ఇట్లా రైతుకు భారంగా మారి ఈరోజు రైతు భూమిని వదిలిపెట్టి ఆ భూమిని అమ్ముకొని ఈరోజు పట్టణాలకు వలసపోయేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ అన్ని సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కులంకషంగా రైతు సంఘాలతోని, రైతులతోని చర్చించి మంచి పద్ధతులను తీసుకొచ్చి, చట్టాలను తీసుకొచ్చి అమలు చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఇప్పటికీ తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక చట్టాలను, రైతు వ్యతిరేక జీవోలను అన్నిటినీ రద్దు చేసుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో రైతాంగం ఐక్యంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాం. అయితే విత్తనాలకు సంబంధించింది కల్తీ విత్తనాలు తెలంగాణలో ఏరులై పారుతున్నాయి. ప్రతి సంవత్సరం కల్తీ విత్తనాలను మేము పట్టుకుంటున్నామని ప్రభుత్వం చెప్తుంది. ఎట్లా పట్టుకుంటుందంటే పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, వ్యవసాయ డిపార్ట్మెంటు, ఈ 3 డిపార్ట్మెంట్ల నుంచి ఒక్కొక్క అధికారిని పెట్టి మేము పట్టుకుంటున్నామని చెప్తున్నారు. పట్టుకునేది పావులా, కానీ మంత్రుల స్థాయి వరకు పైసలు తీసుకొని ఆ విత్తనాలను రైతులకు ఇబ్బడి ముబ్బడిగా ఎట్లా పడితే అట్లా అమ్మించి రైతులను నష్టపరిచేది ఎక్కువ ఈ రాష్ట్రంలో ఉన్నది. విత్తన చట్టాలు తేవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలు తీసుకోవట్లేదు. ఎందుకంటే ఎవరు అధికారంలో ఉన్న వాళ్ళకి రావాల్సిన రాబడి వ్యక్తిగతంగా సంపాదించుకునేటువంటి ధోరణి ఈరోజు ప్రభుత్వ స్థాయిలో మినిస్టర్ల నుంచి అధికారులందరికీ ఉన్నది. ఉదాహరణకు ఇప్పటికీ జనగాంలో ఉన్న ఏ ఫర్టిలైజర్ షాపుకు పోయినా పెస్టిసైడ్స్ కావచ్చు, విత్తనాలకు సంబంధించింది ఏ కంపెనీ, ఏ లేబులు, దాని బ్యాచ్ నెంబర్ ఏంటిదో ఏది ఉండదు. ఇప్పటికీ సర్టిఫైడ్ విత్తనాలు ఎవ్వరు అమ్మట్లేదు జనగాంలో. ట్రూత్ఫుల్ విత్తనాలు అంటారు, లేదంటే రీసెర్చ్ ప్యాడీ అంటారు, రీసెర్చ్ విత్తనాలు అంటారు, G4 అంటారు. పత్తిలో అయితే దొంగ విత్తనాలు ఎక్కువ ఉన్నాయి. కానీ వాటి మీద ఈరోజు నిఘా పెట్టేటువంటి వ్యవస్థ లేదు. కాబట్టి నిఘా పెట్టేటువంటి వ్యవస్థను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. దాంతోపాటుగా సర్టిఫై ఏజెన్సీలో ఉన్నటువంటి IAS వంటి అధికారులే మీరు అమ్ముకోపోండా, ఏదైతే అది అవుతుంది, మాకింత ఇచ్చేయండి అనే ధోరణిలో ఉన్నారు తప్ప కిందికి వెళ్ళి వాళ్ళు పరిశీలన చేసేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. రైతు బంధు అనేది పెద్ద ఇప్పుడు రైతులకు ఏదో సాయం చేస్తున్నామని చెప్తున్నారు. కానీ గిట్టుబాటు ధరల చట్టం కనుక ఉంటే రైతు బంధు కూడా రైతు అడగాల్సిన అవసరం ఉండదు. ఇది బిచ్చం ఎత్తుకున్నట్టు అడుక్కునే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన ఈ 2 ఏళ్ల కాలంలో 1 సంవత్సరం కమిటీల పేరుతోని, ఆ పేరుతోని, ఈ పేరుతోని ఎగ్గొట్టింది. ఇప్పుడు సీజన్ ప్రారంభమైంది. యాసంగి వానాకాలం అడగంగా రైతులు ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందని చెప్పేసి వేసిర్రు. ఇప్పుడు యాసంగి సీజన్ ప్రారంభమైంది, 4 రోజులు గడుస్తూ ఉన్నది. ఇప్పటికీ రైతు బంధు ఇచ్చే అకౌంట్లో జమ చేసేటువంటి పరిస్థితి లేదు. దాంతోపాటుగా
పంటలకు బోనస్ ఇస్తామన్నారు. పత్తి కావచ్చు, వరికి ఇస్తామంటే సన్నానికి ఇస్తామన్నారు. ఆ సన్నాలు కూడా గత సంవత్సరం యాసంగిలో బోనస్ వేయలేదు. ఇప్పుడు కూడా పేరుకి బోనస్ తప్ప అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి అని ఇస్తున్నది. ఈ జిల్లాలో 1,00,000 మంది రైతులు ఉంటే 30,000 మంది 40,000 మందికే ఇస్తున్నారు. కానీ ఈ దేశంలో ఉన్న రైతులకు ఆదుకోవాలంటే అందరికీ కిసాన్ సమ్మాన్ నిధి అది పెంచి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా గమ్మత్తుగా ఒకటి ఉంది, రైతు బీమా ఇస్తున్నారు. ఆ రైతు బీమాకు సంబంధించింది ఇప్పటికీ ప్రీమియం కట్టలేదు. చనిపోయిన చాలామంది రైతుల బీమా పెండింగ్లో ఉంది. దాంతోపాటుగా రైతు బీమా ఇప్పుడు పెద్ద మనిషి సోమయ్య అని మాట్లాడిండు. 75 సంవత్సరాలు ఉన్నాడు, వ్యవసాయం చేస్తున్నాడు. ఆ వ్యవసాయం ఎన్నేళ్ళు ఉన్నా చేసినా కానీ వాళ్ళకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేటువంటి పద్ధతి కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ ప్రభుత్వం మాత్రం 69 సంవత్సరాలకు కట్టడి చేసింది. ఉద్యోగస్తులకేమో 62 సంవత్సరాల వరకు రిటైర్మెంట్ ఉంటుంది. రైతు మాత్రం 59 సంవత్సరాలకే రైతు బీమా బంద్. ఈ పద్ధతిని వెనక్కి తీసుకొని రైతు ఎన్నేళ్ల పాటు వ్యవసాయం చేస్తే వాళ్ళకు సర్టిఫైడ్ చేసి ఏఈఓల ద్వారా, వ్యవసాయ శాఖ ద్వారా రైతు బీమా రైతు అనేటోడు ఎప్పుడు చనిపోయినా వర్తించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యుత్తు సక్రమంగా అందే పరిస్థితి అయితే లేదు. ఎందుకు లేదంటే 24 గంటలని చెప్తున్నారు మాటలకు, వచ్చే కరెంటు మాత్రం 8-9 గంటలే వస్తున్నది. అందులో కూడా రాత్రిపూట అసలే ఉండదు. ఇక ఉదయం లేవంగానే ఆ వైర్ తెగిపోయింది, ఈడ పని ఉన్నది, ఆడ కలెక్షన్ ఉంది, అది చేయాలి ఇది చేయాలని గంటల కొద్దీ విద్యుత్ శాఖ అధికారులు ఎల్సీ తీసుకొని ఆ పనులను చేసుకుంటూ ఉంటారు. ఇక రోజు మొత్తం సక్రమంగా కరెంట్ ఉండదు, రాత్రి కూడా ఉండదు. ఒకవేళ వస్తే ఉదయం 4 గంటల కరెంట్ ఇస్తారు. కానీ గతంలో ఎట్లుండే, ఉదయం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు, మళ్ళీ 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉండే. కానీ ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు యాసంగి సీజను కాబట్టి వర్షాలు పడాయి కాబట్టి పారకం ఇబ్బంది ఉంటుంది. కాబట్టి కరెంటు లైన్లు పెద్ద ఎత్తున కిందికి వేలాడుతున్న బావిలలో, రైతుల పొలాలలో, వాటితోనే విద్యుత్ ప్రమాదాలకు గురై పెద్ద ఎత్తున రైతులు చనిపోతున్నారు. వాటికి నష్టపరిహారం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే ఉచిత కరెంట్ అని అంటున్నారు, మళ్ళీ బిల్లులు రైతుల దగ్గర వసూలు చేస్తున్నారు. ఇది కూడా రైతులకు పెద్ద ఎత్తున భారంగా మారుతున్నది. కాబట్టి నాణ్యమైన విద్యుత్తు రైతులకు 24 గంటలు ఉచితంగా సరఫరా చేయాలి అని మేము కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం.